అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు చక్కగా మట్కా లెనిన్ అంటే మీకు ఆల్రెడీ మనం తీసాం ఒక 1 వీక్ 10 days అని గుర్తులేదు, కానీ పిచ్చి సేల్ అనమాట. అంటే ఒక్కసారి కూడా లేదు. అందుకని చెప్పేసి ఇమీడియట్లీగా ఫాస్ట్గా నేను మళ్ళీ బుక్ చేయించి ఫ్లైట్లో మీకోసం తెప్పించాను. ఎందుకంటే నాకు బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే చాలా మందికి ఇవ్వలేకపోయాను, బోల్డ్ మెసేజ్లు వచ్చాయన్నమాట. సో మీకు కలర్ చూస్తే అర్థమైపోద్ది. కొన్ని కలర్స్ వచ్చేసి ఈ కలర్ ఒక 2 కలర్స్ పిస్తాకని ఇవన్నీ న్యూ కలర్స్ వేశారు. ఇదేంటంటే మీకు మట్కా లెనిన్లో ప్యూర్ హ్యాండ్లూమ్లో జరీ బోర్డర్ వచ్చేసి మనకి మంగళగిరి జరీ బోర్డర్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటో చెప్పనా, వూల్ వర్క్. మెయిన్ వూల్ వర్క్ అంటే మన హ్యాండ్తో చేసిన మగ్గం మీద చేసినట్టుగానే ఉంటుంది అనమాట. కానీ వూల్ వర్క్ అంటే కొంచెం థ్రెడ్ వూల్ ఉంటుంది కదా, దాంతో వర్క్ చేస్తారనమాట. సో దీని స్పెషల్ చెప్పాలంటే ఈ శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి. ఇదిగో చూసారా, కింద కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి చిన్న చిన్న బుటీస్ శారీ టోటల్గా ఉన్నాయన్నమాట. కానీ దీని స్పెషల్ ఏంటంటే ఎప్పుడు నేను కూడా చూడలేదు. దీన్ని శారీ ఏమన్నా రివర్స్ కట్టానేమో డౌట్ వచ్చింది. కానీ షోల్డర్ డిజైన్ ఇచ్చారు. ఇది చూసారా, వెనక నుంచి ఇలా వచ్చేసింది అనమాట. ఇలా వెనక నుంచి వచ్చింది. సో పళ్ళు సైడ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఏంటంటే పళ్ళు మొత్తం మనకి కాంతో వర్క్లో ఇచ్చారు అనమాట. టాజల్స్ ఇస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ టాజల్స్ చూస్తేనే మనకి హ్యాండ్లూమా కాదని తెలిసిపోతుంది అనమాట. కానీ చాలా పెద్ద సారీ, ఎంత లావుకున్నా కూడా సరిపోతుంది అనమాట. చాలా స్టైల్గా ఉంది. నిజంగా చెప్తున్నాను, హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు మీరు సింగిల్ స్టెప్ వేసుకోలేరు. ఇప్పుడు నేనైతే ఎక్కువ సింగిల్ స్టెప్ వేస్తాను కదా, సింగిల్ స్టెప్ వేసుకుంటే మనకి వర్క్ అంతా కనపడుతుంది. లేదు మీరు సింగిల్ స్టెప్ వేసుకోలేదు అనుకునే వాళ్ళకి ఇలా వేసేసుకోండి, వర్క్ ఎక్కడే మిస్ అవుతుంది. చక్కగా మనకు వర్క్ అంతా కనిపిస్తుంది, బ్యాక్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, మన పళ్ళులో కూడా ఉంటుంది. సో ఇది డిఫరెంట్ అనమాట. చాలా బాగుంది, చాలా నైస్గా ఉంది, యూనిక్గా ఉంది అనమాట. చక్కగా కాలేజీ లెక్చర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎనీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి హాయిగా కొంచెం మనం యూనిక్గా వేసుకోవాలి, కొంచెం మన హ్యాండ్లూమ్లో వెళ్ళాలి అని వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. ఈ కలర్ వచ్చేసి ఏంటంటే స్కై బ్లూ కలర్. ఓకే, స్కై బ్లూ అనమాట. స్కై బ్లూ అంటే మంచిగా ఎవరికైనా ఏ ఫెయిర్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. సో శారీ కాస్ట్ వచ్చేసి మీకు మధ్యలో చెప్తాను. ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. మరీ తిక్క నావీ బ్లూ కాదండి, సేమ్ మీకు యాస్టీజ్గానే కనిపిస్తుంది. యాస్టీజ్గా మీకు ఇప్పుడు ఒక్కటి చూపిస్తే మీకు తెలిసిపోతుంది, మొత్తం ఓపెన్ చేసే పని లేదని నేను అనుకుంటున్నాను. ఒక 2 చూపించిన దాంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఓ 2 మోడల్స్ ఉన్నాయా? అయితే తప్పదు మోనిక నీకు. ఈ అమ్మాయి నాకు శారీ చూపించేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా అండి, చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి మేడం, ఎందుకంటే చాలా టైం పట్టుద్ది శారీస్ ఫోల్డ్ చేయాలంటారండి. అంతే కదా. కలర్ వచ్చేసి ఇది బ్లూ కాదండి. ఏంటి? సరేలేండి, అందరూ వెళ్ళిపోయారు. ఈ ఒక్కటే వీడియో కోసం నా కోసం ఉంది. ఓకే, చూసారా, ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్. అంటే బ్లూ అంటే మీకు అది ఎలా ఉందంటే చెప్పాలి అంటే ఒక నావీ బ్లూ కాదు, యాష్ కాదు అన్నట్టు ఉంది. చూడండి బార్డర్. ఓకే, చిన్న బార్డర్, చక్కగా చిన్న చిన్న బంచెస్. ఈ బంచెస్ ఒకసారి చూపించమ్మా. ఏంటి అది షోల్డర్ డిజైనే కదా. చూసారా, చిన్న చిన్న బంచెస్. శారీ మొత్తం టోటల్గా వస్తుంది. అండ్ పళ్ళు పాటు వచ్చేసి మీకు ఇలా వస్తుంది. పళ్ళు పాటు బ్లౌజ్ చూపిస్తాం. ఈ శారీస్కి అందం ఏంటంటే బ్లౌజ్ ఏనండి. కానీ నిజంగానే కష్టం అండి పాపం, ఎందుకంటే బ్లౌజులు మధ్యలో ఎక్కడో ఇచ్చారు. ఇదిగోండి బ్లౌజ్ అండి. మెయిన్ మనకి ఏమీ పర్లేదు, 1 రూపీ కూడా మనం ఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. చక్కగా మనకి వర్క్, మగ్గం వర్క్తో చక్కగా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అంతా కూడా. ఇది వచ్చేసి హ్యాండ్స్కి అనమాట. ఓకే, హ్యాండ్స్ కూడా చక్కగా జరీ బోర్డర్ వచ్చేసారు, పైన వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇంకేం కావాలి మనకి? శారీస్ ఎంత స్టైలిష్గా ఉంటాయి అసలు. ఏమన్నా ఉందాక షోల్డర్ డిజైన్ చూపించాలి. షోల్డర్ మీద వస్తుంది. ఓకే, ఇదా ఇక్కడే ఇది షోల్డర్ డిజైన్ ఇంతవరకు ఇచ్చాం. ఒక చిన్న బంచ్ అనమాట. అంటే మనకి ఇక్కడ వస్తుంది బంచ్. ఒక్కొక్క శారీ ఒక్కొక్కటి ఉందండి, అందుకే అమ్మాయి అన్నట్టుంది ఇందాక. నెక్స్ట్ ఇంకెక్కడ ఇచ్చారు? అంతే, ఒకటి కింద స్టెప్లో కూడా ఏం లేవులే, ఇస్తారు. ఇచ్చారా? షోల్డర్ డిజైన్ ఇక్కడ పెద్ద బంచ్ వచ్చింది అనమాట. సో చాలా డీసెంట్ కలర్ అండి. కలర్ అయితే సేమ్ యాస్టీజ్గా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇది శారీ స్టైల్. ఓకే, శారీ కాస్ట్
ఎంత మనం లాస్ట్ టైం ఎంత చెప్పుకున్నామో అదే కాస్ట్ వస్తుంది 6490 రూపీస్. ఓకే, నెక్స్ట్ కలర్ శారీ క్రీమ్ కలర్. నేను వేసుకున్న స్టైల్ సేమ్, నేను వేసుకున్న స్టైల్ అంటే మీకు ఒక బంచ్ ఇక్కడ వస్తుంది, ఇది చుట్టూ ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కవర్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట, పళ్ళు కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకే, అండ్ బ్లౌజ్ చూపించాలి తప్పదు. గోల్డెన్ క్రీము వర్క్ చూడండి, ముందు వర్క్ చూపించు మనకు, ఫస్ట్ వర్క్ చూపించు ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. మనకి సరస్వతి పూజలకు వేసుకోవచ్చు, మనకి ఎప్పుడైనా క్రీమ్ కట్టుకోవాలనుకున్నప్పుడు చక్కగా బాగుంటుంది. ఇది శారీ చాలా బాగుంది. ఇదిగోండి పళ్ళు పాచ్ అంటే బ్లౌజ్, మెయిన్ బ్లౌజ్ అన్నాం. ఇది బ్లౌజ్, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ చూసారా, చిన్న చిన్న మళ్ళీ ఇది ఇలా చెక్స్ లాగా స్టిచ్ చేసేసి మళ్ళీ అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు బాడీలో, చాలా చక్కగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. నెక్స్ట్ కలర్ పింక్ కలర్. ఓకే, మీకు ఇవన్నీ లాస్ట్ టైం చూపించలేదని మీకు ఐడియా వచ్చేసింది కదా. ఇంకా ఎందుకంటే అంటారు మళ్ళీ మిగిలిపోతే పెట్టారేమో అంటారు, మళ్ళీ అన్ని కస్టమర్స్ అబ్బాబ్బాబ్బా. ఇదిగో చూసారా బాగుంది కదా కలర్, మంచి పింక్ అండి చక్కగా. ఇదేంటి ఎక్కువ ఇచ్చారా, ఇది ఇక్కడి నుంచి ఇదంతా కదా సేమ్ నేను వేసుకున్న స్టైల్ ఏంటంటే అంటే మనకి రౌండ్ అంతా తిరిగిద్ది అనమాట ఈ వర్క్ అంతా కూడా. సో ఇది పళ్ళు పాచ్ పింక్, మంచి పింక్. సేమ్ మీకు టజల్స్ చూపించాము ఒకసారి వాళ్ళకి, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ శారీ ఎంత ఉంటుంది బయట అని. లెనిన్ మట్కా అనమాట, ప్యూర్ హ్యాండ్లూమ్. కాకపోతే మనం పెట్టే కాస్ట్ వచ్చేసి మీ అందరికి అందుబాటులో ఉన్నట్టుగానే 6490 రూపీస్. బ్లౌజ్ కూడా వర్క్ అనమాట, ఎవరైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా అగ్లీ, అసలు అట్లా పిచ్చి పిచ్చిగా లేకుండా, ఎక్కడ మనకి వర్క్ పిచ్చి చమ్కీలు స్టోన్స్ వెళ్ళి లేకుండా చాలా నీట్గా, అంటే ఎవరు ఏజ్ వాళ్ళకైనా వేసుకోవడానికి డీసెంట్గా ఉంది. అండ్ సిల్క్ థ్రెడ్ కూడా కాదు, ఇది వూల్ వర్క్ అనమాట. అంటే వూల్ వర్క్ అంటే ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే ఎన్ని ఏజ్ వాళ్ళైనా వేసుకునేటట్టుగా ఫినిషింగ్ చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మెరూన్ కలర్, సేమా ఇది అన్నీ ఎందుకులే కానీ మీరు కట్టుకున్న స్టైల్ ఇది ఇప్పుడు నేను చూపించేది అది మీరు కట్టుకున్నది అంటే ఫుల్ వర్క్ వస్తుంది. ఇది అదొకటి వచ్చేసి బంచెస్ 7 వస్తుంది. ఓకే సరే, ఇప్పుడు చూసారు కదా నేను కట్టుకున్న స్టైల్ అంటే అండి ఇది మెరూన్ కలర్. ఓకే, బ్లౌజ్ కూడా మీకు చూపించేసాను కాబట్టి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి వచ్చేసి జరీ ఉంటుంది, చిన్న చిన్న బంచెస్ 3 కూడా ఇచ్చేస్తారు అనమాట. మెరూన్ కలర్ 6490 రూపీస్. నెక్స్ట్ నాకు ఇది బాగా నచ్చింది కానీ బ్లౌజ్ లేదు, పిస్తా గ్రీన్. బ్లౌజ్ లేదంటే శారీలో బ్లౌజ్ లేదు అనుకోవద్దు, మీకు వేసి చూపించడం నా బ్లౌజ్ లేదని చెప్తున్నాను. ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగుంది. సరే, పిస్తా గ్రీన్. ఓకే, బ్లౌజ్. శారీ కాస్ట్ 6490 రూపీస్. పౌడర్ బ్లూ, పౌడర్ బ్లూ. ఓకే, ఇంకా సేమ్ అండి, మీరు చూడండి ఒకసారి పౌడర్ బ్లూ. ఇద్దరం కూడా ఫస్ట్ ఏమనుకుంటామంటే అబ్బా సేమ్ కలరే కదా చూపించకపోతే ఏముంది, కలర్స్ పెట్టి ఇలా చూపిద్దాం. నేను బతికిస్తే ఆ అమ్మాయి చూపించండి అంటది, ఆ అమ్మాయి బతికిస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి చూపించాలని. మళ్ళీ మీరు ఎక్కడ మిస్ అవుతారో, మళ్ళీ శారీ ఓపెన్ చేస్తేనే కదా మనకి మొత్తం అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంది. సో అందువల్ల మన వీడియో అంతా లేట్ అయిపోతుంది అనమాట. ఇలా చూపించాను కాబట్టి మీరు మళ్ళీ నన్ను వీడియో కాల్ అడగకుండా, పిక్చర్ అడగకుండా హ్యాపీగా బుక్ చేసేసుకుంటున్నారు. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ అనమాట, చక్కగా వర్క్ వచ్చేసింది. అండ్ 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ, అంటే ఈ బ్లూకి కొంచెం బ్రైట్ అయితే ఉంది. ఓకే, ఇది వచ్చేసి వర్క్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇందాక బంచ్ వచ్చిందని చూపించే కదండి, అలా వస్తుంది అనమాట. శారీ టోటల్గా అక్కడక్కడ బంచెస్ వస్తుంది, ఇంకెక్కడ ఉంటుంది కాదు. అమ్మ బాబా, ఇది ఎక్కడ కన్ఫ్యూజ్ అమ్మదాలి. ఎస్, ఇది చూసారా చాలా కన్ఫ్యూజ్గా ఉంది, లోపల ఎక్కడో వర్క్ పెట్టారు అర్థం అవ్వకుండా. ఇది బంచ్ ఒకటే సింగిల్గా ఇది ఇది ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం అక్కడక్కడక్కడ శారీ అంతా కూడా బంచెస్ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వచ్చేసి సేమ్ బ్లౌజ్లు అన్నీ ఒకటేనండి.
మీకు హ్యాండ్ కూడా చక్కగా 3 ఫ్లవర్స్ ఇచ్చేస్తారు. కాకపోతే ఈ శారీ మీద ఈ శారీ థిక్ ఉంటుంది, అది కాక వర్క్ ఇది మొత్తం వచ్చేసేది కాబట్టి షోల్డర్ వర్క్ అని చెప్పొచ్చు మీరు. ఓకే, ఈ శారీ కాస్ట్ కూడా 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్. మెరూన్ కలర్లో ఇది కూడా మీకు ఈ వర్క్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చా ఓన్లీ ఇది ఇంతవరకు బంచ్ వచ్చేది అనమాట. ఇంతవరకు బంచ్ వచ్చే కలర్లో మెరూన్ ఇది. నెక్స్ట్ వచ్చేది ఒలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ ఎంతమంది లాస్ట్ టైం అడిగారు, నిజంగా నాకు రాత్రి కూడా మెసేజ్ వచ్చిందనమాట. సో పాప వాడికి నేను చెప్పేసి సోల్డ్ అవుట్ అని చెప్పారు, కానీ లక్కీగా నేను మళ్ళీ తెప్పించేసాను మీ అందరి కోసం. మీరు చూసారా ఇక్కడ వస్తుంది ఈ బంచ్, అంటే దీనికేమో ఇలా మొత్తం ఫుల్ వచ్చేస్తుంది కాబట్టి ఇదేమో బంచ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు 6490 రూపీస్. నెక్స్ట్ ఇదేంటి మోడల్, అసలు ఈ శారీస్ వస్తుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఓపెన్ చేయాలంటే. అది శారీ మొత్తం బుటాస్ వస్తాయి మేడం, వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఓకే చూపిస్తాను, ఓపెన్ చేస్తున్నాను. సరే మేడం, శారీ చాలా బాగుందండి, క్రీమ్ కలరు పంచెస్ అంతా శారీ వచ్చేస్తుంది. అండ్ జరీ బోర్డర్ వచ్చేసి మీకు చిన్న జరీ బోర్డర్, పళ్ళు కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. కాంతావర్క్తో రిచ్ పళ్ళు లాగా వస్తుంది. అండ్ దీని అందం ఏంటో చెప్పనా, ఫిదా మనం ఇదిగోండి. ఇది లాస్ట్ టైం అంటే ఇవి ఎక్కువ రాలేదు, అసలు టక్ బుక్ అయిపోయింది. సర్లే మళ్ళీ పెట్టాం, ఈ పాపం 2-3 పంపించారు అంతే. ఇదిగోండి 3 పీసెస్ ఫుల్ వర్క్, 3 వచ్చాయా. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ బంచెస్ వస్తుంది. ఇది ఫ్రంట్ అండి బంచెస్, ఇది బ్యాక్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. హ్యాండ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మాత్రం 6990. ఎంత వర్క్ ఉంది కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు మీకు. 6990 మంచి గోల్డెన్ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ రెడ్. ఇది వచ్చేసి బ్రిక్ రెడ్, ఇది కూడా ఫుల్ వర్క్ మీకు. ఓకే, ఫుల్ వర్క్ బ్రిక్ రెడ్ అనమాట. చక్కగా బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఈ బంచెస్ అంతా కూడా వచ్చేస్తాయి మనకి. ఇది బ్యాక్ వస్తుంది, హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేస్తుంది. 6990. ఇవన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో లెనిన్ మట్కా శారీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చాలా స్టైలిష్గా ఉంటాయండి కట్టుకుంటే. మనం ఏజ్ అసలు చూసుకోవద్దు, చిన్న వాళ్ళైనా కూడా జస్ట్ అలా వేసుకొని వెళ్ళండి, ఎంత బాగుంటుంది. కాలేజీలో ఫంక్షన్స్ కూడా పిల్లలు ఎలా అంటే అట్లా హ్యాండ్లూమ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ మధ్య. సో మన వర్క్లు అవి ఇవి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎక్కువగా. ఇది చూసారా ఆలివ్ గ్రీన్, మొత్తం అక్కడక్కడ బంచెస్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా డీసెంట్గా ఉంది కలర్, కానీ డిఫరెంట్ రెగ్యులర్గా మనం చూసుకునే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ అనమాట. ఆ ఫినిషింగ్ వర్క్ కూడా చూడండి, ఆ కలర్స్ కూడా బ్రైట్గా పెట్టకుండా శారీకి తగ్గట్టుగా చక్కగా డీసెంట్గా పెట్టారు కలర్స్. ఓకే, 6990 రూపీస్, ఎందుకంటే ఇది ఫుల్ వర్క్ బ్లౌజ్ కాబట్టి 6990. ఓన్లీ 3 శారీస్ మాత్రం వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనకి హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాగే ఇదే క్లాత్లో లెనిన్ మట్కాలో ఇది ఒక 6 months బ్యాక్, నాకు తెలీదు 6 కూడా అవ్వలేదు అనుకుంటా, 4 months బ్యాక్ ఏమో తెప్పించానండి. సో ఎలాగో తెప్పిస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇవి కూడా కొంచెం పెట్టాను, బాగుంది. మనకి ఎప్పటికైనా వెళ్ళిపోతాయి అనమాట. లెనిన్లో మట్కా లెనిన్లో కూడా చాలా బాగుంటుంది, డిజిటల్ అనమాట. నల్లగదు శారీ, నల్లగదు శారీ చక్కగా ఉంటుంది. అండ్ చూడండి శారీ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా ముఖేష్ వర్క్. రివర్స్లో నువ్వు పెడుతున్నావు, పెట్టేటప్పుడు అన్ని రివర్స్ నువ్వు పెట్టి నన్ను ఇలా తిప్పు అంటావు. చక్కగా బర్గండీ కలర్ అండి, బర్గండీ కలర్ అనొచ్చు, వైన్ కలర్ అనొచ్చు. ఇది వచ్చేసి పైన ముఖేష్ వర్క్. ఓకే, ముఖేష్ వర్క్ అనేది జామ్దానిలో కానీ మట్కాలలో చాలా సారీస్ చేశాను అనమాట. ఇది కింద మనకి స్టిచ్ చేసినట్టు ఉండదు, పైన స్టిచ్ చేస్తే క్లాత్లోనే మిడిల్లో ఉంటుంది అనమాట. దాన్ని ముఖేష్ వర్క్ అని కొత్తగా వస్తుంది. అండ్ డిజిటల్ ప్రింట్ లెనిన్ మట్కా, మంచి వైన్ కలర్ అండ్ పళ్ళు పాచ్. బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది స్ట్రైప్స్ బ్లౌజ్, బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్లో లెనిన్ మట్కాలో డిజిటల్ ప్రింట్స్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్. ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయండి, ఎప్పుడు వేసుకునే శారీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట.
ఇది కూడా మీకు ముఖేష్ వర్క్ అనేది కూడా బంచెస్గా ఉంది అమ్మ, చూసావా? ఇది శారీ అంతా క్లాసీ లుక్ అండి, చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు పాట్, బ్లౌజ్. ఓకే, దీనికి మీకు నిజంగా మర్చిపోయాను, వాష్ఫుల్ చెప్పలేదు కదా. వాష్ఫుల్ వచ్చేసి మీరు ఎవ్వరు ఇంట్లో ట్రై చేయదండి. మీరు ఎన్నిసార్లు వేసుకున్నాకైనా డ్రై క్లీనింగ్ అని చెప్పేవండి. ఆయిల్ వితౌట్ ఆయిల్ పాలిష్ అని చెప్పండి, వితౌట్ స్టార్చ్ అని చెప్పండి. ఆయిల్ పాలిష్లో వితౌట్ స్టార్చ్, అంటే స్టార్చ్ ఒకవేళ పెట్టించుకున్నా కూడా లైట్ బిట్ చాలా తక్కువ పెట్టమని చెప్పండి. అప్పుడు శారీ షైనింగ్ తగ్గదు, మనకి అలాగే కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాకా స్నఫా? బ్లాక్ అది, ఇది బ్లాక్ కాదండి, స్నఫ్ కలర్. బాగుంది, చాలా బాగుంది. డిజిటల్ సూపర్గా ఉంది కదా. కట్టే స్టైల్లో కట్టాలి, డిజిటల్స్ సూపర్గా ఉంటుంది. ఇలా కట్టేసి ఇలా సింగిల్ షాప్ వేయాలి, ఎక్సలెంట్. సారీ, నేను సింగిల్, నాకు ఇష్టమని నేను సింగిల్ అని చెప్తాను అనుకోవద్దు. స్టెప్ పెట్టాలి కూడా స్టెప్ పెట్టుకోవచ్చు. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 6,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్, చక్కగా మన పెళ్లి కూతురు చేసేటప్పుడు హల్దీ ఫంక్షన్స్కి అన్నిటికీ వేసుకునేటట్టుగా చాలా బాగుంటుంది. ఇది చూసారా, మంచి కలర్. ఇలా పెడితేనే మనకి బ్రైట్గా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్. శారీ కాస్ట్ వచ్చేసి 6,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్. ఇది కూడా శారీ టోటల్గా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇది బాగుంది, చాలా స్టైలిష్గా ఉందండి. ఓకే, ఈరోజు శారీస్ క్లాసీ లుక్ అనమాట, అసలు సూపర్గా ఉన్నాయి. అండ్ ప్రీమియం క్వాలిటీ లైన్స్. తర్వాత వచ్చేసి మీకు కలరు, ఇది వచ్చేసి వైన్ కలర్. ఇది మన బర్గండి అనొచ్చు, వైన్ అనొచ్చు. ఇదేమో ఫుల్ ఆల్ ఓవర్ డిజిటల్ అనమాట. మీకు కొన్ని శారీస్ ఏంటంటే కింద పైన డిజిటల్స్, కొన్ని శారీస్ ఏంటంటే మీకు ఫుల్ ఆల్ ఓవర్ డిజిటల్స్. ఓకే, బాగుంది కదా. కింద బోర్డర్ లాగా ఏంటంటే కొంచెం గ్యాప్తో ముఖేష్ వరకు డిజిటల్ ప్రింట్. అండ్ పళ్ళు కూడా చూసారు ఎంత నైస్గా ఉందో. అండ్ బ్లౌజ్, స్కై బ్లౌజ్, లెనిన్ మట్కా. నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీనా, సీ గ్రీన్, గట్టిగా చెప్పు. రామా గ్రీనా. ఓకే, రామా గ్రీన్ అనొచ్చు, లక్స్ గ్రీన్ అనొచ్చు. కలర్ మారింది, ఇది బాగుంది, క్లాసిక్ లుక్ ఉంది. కలర్ మారిపోయిందంటే ఇది రామా గ్రీన్ అనమాట, లక్స్ గ్రీన్ అనొచ్చు. ఓల్డ్ సింతాల్ సోప్ కలర్ అయితే ఎగ్జాక్ట్ అనమాట. కింద పైన డిజిటల్ ప్రింట్స్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్స్ అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6,490 రూపీస్. ఇవి నిజంగా మీరు బయట అయితే 8,000 దాకా ఉంటుంది. మనం ఏంటంటే మీకు తెలుసు కదా, చాలా బడ్జెట్ చూసుకొని పెడతాం అనమాట. అన్ని లెనిన్ మట్కాల్లో మీరు అసలు స్టార్స్తో కూడా అవసరం లేదండి. శారీ అయితే స్టైలిష్గా ఉంటుంది, ఎవరికైనా కూడా సూపర్గా అనమాట. ఇలా సింగిల్ వేసుకోవచ్చు, సెకండ్ స్టెప్ వేసుకోవచ్చు, స్టెప్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఓకే, శారీ చూడండి, అసలు ఫాలోయింగ్ చూడండి, ఇక్కడ చూపించమ్మా. ఫాలోయింగ్ అసలు ఎంత ఫాలోయింగ్ అంటే అంత ఫాలోయింగ్ అనమాట. చాలా నైస్గా ఉంది శారీస్ అయితే. కలర్స్ కూడా యూనిక్గా డీసెంట్గా ఉన్నాయి అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే కొంచెం డీసెంట్గా వేసుకొని వెళ్ళాలి, మెరుపులు అలా ఇష్టం లేదు అన్నప్పుడు ఇలాంటి శారీస్ చక్కగా ఉంటే వర్క్ కూడా అలాగే డీసెంట్గా ఉంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక చిన్న మాట, మీరు సేల్ అయితే బాగుంది కానీ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఇంకా బాగా పెరగాలి, గ్రోత్ రావాలి. ఇంకొక విషయం ఏంటంటే మంది వాట్సాప్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ టచ్ చేస్తే మీరు ఫాలో అని కొట్టేసి మీకు ఆటోమేటిక్గా వాట్సాప్ ఛానల్లో మీరు యాడ్ అయిపోతారనమాట. దానివల్ల ఏంటి మీకు ఉపయోగము అని అంటే ఏం లేదు, యూట్యూబ్లో వీడియో అంత లెంతీ మేము చూడలేము అనుకున్న వాళ్ళు పిక్చర్స్ అయినా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా పిక్చర్స్ పెట్టడం స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది యాడ్ అయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో వచ్చినట్టుగా కొంచెం కాస్ట్ పెట్టేసి పిక్చర్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి ఎవరు మిస్ అవ్వకుండా వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి, అండ్ మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, అండ్ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.